నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ GMA ఆధ్వర్యంలో ఆగస్టు 30-31 తేదీలలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 2 రోజుల పాటు మహాసభలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానించడానికి న్యూజెర్సీలోని GMA ఫౌండర్ ప్రవీణ్ అండపల్లి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. GMA కన్వీనర్ సంగని రజనీకాంత్, EC, BOD, RVPCతో పాటు సంస్థ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని ఈ మహాసభల గురించి చర్చించారు. ఇక ఆహ్వాన పత్రం అందజేసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానించారు. నేను వచ్చింది 1968లో, 78లో ఇండియాకి పోయాను. కానీ ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ కూడా ఈ దేశానికి చాలామంది మున్నూరు కాపులు వేల సంఖ్యలో వచ్చారు. రావడం తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడానికి, విజ్ఞానాన్ని పంచడానికి, పెంచడానికి వచ్చిన నేపథ్యం మనం మర్చిపోకూడదు. మన ఈ దేశ ఆర్థిక వ్యవస్థ లోపల జనరల్గా ఇండియన్స్ కానీ, అందులో తెలుగు వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళలో మున్నూరు కాపులు మరింత ఎక్కువగా ఉన్నారనే నగ్న సత్యాన్ని గుర్తించి ఈరోజు ఈ నిర్వాహకులు మొట్టమొదటిసారిగా GMA గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్గా చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి, ఒక ఆలోచన మీద తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు మన సాహితీ సంస్కృతులే కాకుండా, మన ఆచార వ్యవహారాలే కాకుండా, మన మున్నూరు కాపుల బంధుత్వాలను లేకపోతే చరిత్రను ఎప్పటికీ గుర్తించే విధంగా చేసే కార్యక్రమం ముందడుగు వేస్తున్నారు. కాబట్టి చాలా సంతోషకరం. నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. నా దగ్గరకు వచ్చి హైదరాబాద్లో వచ్చినప్పుడు చాలా మంచి పని చేస్తున్నారని చెప్పాను. ఈరోజు అనుకోకుండా నేను చాలా ముందుగా వచ్చాను. ఇక్కడ వేరే కార్యక్రమాలు మా మనమలు కూడా ఉన్నారు కాబట్టి, అందులో ఎట్లాగూ 30-31కి పిలిచారు కాబట్టి నేను ఎట్లాగ వెళ్తాను. కానీ ముందుగా వచ్చాను. ఆ ముందుగా వచ్చిన సందర్భంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో న్యూజెర్సీలో ఉన్న మున్నూరు కాపులను సమాయత్తం చేయడానికి జరిగిన ఈ సమావేశం ఏదైతే ఉందో, కలయిక ఏదైతే ఉందో, ఇంతమంది వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళందరినీ రావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న సమావేశం కాబట్టి అందులో నేను కూడా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సమావేశం బాగా విజయవంతం కావాలని, ఈ విజయవంతం కావడం ఒక సమావేశం విజయవంతం కోసం కాదు, దాని స్ఫూర్తి ఎప్పటికీ ఉండడానికి చేసే ప్రయత్నం. మన భవిష్యత్ తరాలు కూడా ఇదంతా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కావాలనే కోరికతోటి నేను అభినందిస్తాను. GMA ఫౌండర్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నన్ను ఈ మహాసభకి కన్వీనర్గా డిసైడ్ చేసినందుకు, అండ్ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన పొన్నాల లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. అంటే సుదీర్ఘకాలం రాజకీయ అనుభవమే కాకుండా NRIస్కి ఉండే సాధక బాధకలు కానీ అలాంటివన్నీ కానీ తనకు తెలుసు కాబట్టి మేము తనని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మోస్ట్లీ నాకు తెలిసి ఒక 60 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చి వాళ్ళు అంతా మాకు బాటలు వేశారు. వాళ్ళ స్ఫూర్తితో మేము ఇక్కడికి వచ్చి అందరం బిజీ షెడ్యూల్లో ఉండి ఈ గత 1.5 ఇయర్లో ఈ మున్నూరు కాపు అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసుకొని ప్రస్తుతానికి ఒక 2000 కుటుంబాలతో కలయిక జరిగిన ఈ సందర్భంలో వాషింగ్టన్ DCలో ఒక ఈవెంట్ చేద్దామని అనుకున్నప్పుడు, పర్మిట్ చేద్దామా, రిస్ట్రిక్ట్ చేసుకుందామా, మొత్తం ప్రపంచానికే చేద్దామని అనుకున్నప్పుడు మా చైర్మన్ కానీ, మా సెక్రటరీ గారు కానీ వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి మనము ఈ ప్లాట్ఫామ్ ఒకటైతే క్రియేట్ చేసాము. దీనికి మన ఒక అమెరికాలోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసి, నేను భారతదేశం వెళ్ళినప్పుడు కానీ డిఫరెంట్ స్టేట్స్ తిరిగి, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళడం కానీ, మహారాష్ట్రకి వెళ్ళడం కానీ, కర్ణాటక, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్లో వెళ్ళి మన ప్రముఖులని, రాజకీయ నాయకులని కానీ, కళాకారులని కానీ అందరినీ కలిసి వాళ్ళని ఇన్వైట్ చేస్తూ అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో చాలా వరకు కలిసి ప్రతి స్టేట్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ నెక్స్ట్ వీక్ జరగబోయే మహాసభలు విజయవంతం చేయాలని అందరూ కోరడం మూలంగా అందరూ ఒక తాటిపైకి వచ్చారు అన్న నమ్మకం నాకు ఉంది. అండ్ చాలామంది ఈ ప్రోగ్రామ్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ 30-31 తారీఖు అనేది ఒక కుటుంబ కలయిక, ఏదో ఒక అంటే మున్నూరు కాపు అనగానే కాస్ట్ ఫీలింగ్, ఈ కాస్ట్ అనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆ ఫీలింగ్లోంచి బయటకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఒక కుటుంబం, నాట్ కాస్ట్ ఫీలింగ్ అని అలా చూడకుండా ఇది మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మా పూర్వీకులు ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఒక వేదిక మీద కలుసుకొని వాళ్ళకు సాధక బాధకాలన్నీ చేసుకుంటూ ముందుకు తెలుసుకుంటూ ఒకరికొకరు కష్ట సుఖాలు పంచుకుంటూ
సాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ముందుకు పెట్టుకున్న కార్యక్రమం. దీనికి అందరూని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. వీళ్ళు రావాలా వీళ్ళు రావద్దు అన్న ఉద్దేశం మాకు లేదు. ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న, అమెరికా ఖండంలో ఉన్న, వేరే 7 ఖండాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంక మరొకసారి ధన్యవాదాలు అంకుల్, మీకు చాలా పెద్దవారు, చాలా సంతోషం మీతో కార్యక్రమం ముందు పోవడము. అండ్ నాకు తెలిసి ఐ డోంట్ నో అంతకంటే కదా, ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ వన్ టు కమ్ టు USA ఫ్రమ్ ద కమ్యూనిటీ. అంటే ఇది ఒక క్యాస్ట్ లా చూడట్లేదండి, మీరు చెప్పినట్టు ఒక కుటుంబం. మా కుటుంబం పెద్ద ఆయన వచ్చారు, ఆయన వచ్చారన్న మూలంగా ఇంత సంతోషంగా ఈరోజు కలుసుకుంటున్నాము. ఇదే ఉత్సాహంతో నాకు ఒక 2,000-3,000 మంది ఈ 30వ తారీఖు కలుస్తారన్న ఆనందంగా ఉంది మాకు. నమస్కారం అండి అందరు కుల పెద్దలకు, పర్టికులర్లీ పొన్నాల లక్ష్మయ్య గారికి ఇక్కడ వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు. అండ్ తన హోల్ హార్టెడ్లీ 15 days బిఫోర్ ది మెయిన్ ఈవెంట్ వచ్చి మమ్మల్ని అన్ని సూపర్వైజ్ చేస్తూ, ఆర్గనైజ్ చేస్తూ, కోఆర్డినేట్ చేస్తూ అందరిని ఎంకరేజ్ చేద్దామని వచ్చాడు. వెరీ వెరీ థ్యాంక్స్ సార్ ఫర్ యువర్ టైం. అండ్ కమింగ్ బ్యాక్ టు ది మునూర్ కాపు మహాసభ పెట్టడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా ఎక్కడ ఎప్పుడు లేదు, ప్రపంచ ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ లేదు. మేము ఎంతో మేధావిధిని చేసినాం, అప్పుడు ఉన్నదా అంటే లేదు. సో అది చేసిన తర్వాతనే మేము 11 మంది ఫౌండర్స్లం. దాంట్లో మా రజనీ సంగతి కానీ ప్రవీణ్ అండపల్లి కరెంట్లీ ఈజ్ ఫౌండర్స్కి చైర్మన్, దాని ఫౌండర్స్కి నేను సెక్రటరీని, మురళి వసికర్ల, శివ ఉప్పల, తర్వాత డాక్టర్ తోట గణేష్, తర్వాత విజయ్ దండియాల, పన్నేల జనార్దన్, వీళ్ళందరూ 11 మంది మేము ఉన్నాము. సో ఫస్ట్ మేము ఆలోచన చేసినాం ఏంటంటే, అసలు ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నదా అంటే లేదు. ఏ ఖండాలకు ఆ ఖండాలు ఉన్నాయి. నార్త్ అమెరికాకు ఉన్నది, యూరోప్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, ఇండియాలో చాలా ఉన్నాయి. బట్ గ్లోబల్గా అనేది ఇక్కడ లేదు. సో గ్లోబల్గా అందరినీ ఒక తాటి మీద తీసుకొద్దాం అనేసి నియర్లీ ఒక 11 నెలలు మేము డిస్కస్ చేసినాం. 11 నెలలు డిస్కస్ చేసిన తర్వాత దీన్ని ఎట్లా చేద్దాము అన్నట్టుగా, ఏం పేరు పెడదాము అన్నట్టుగా, పేరు కూడా అప్పుడు లేకుండే. సో ఏం పెడదాం అన్నట్టుగా బాగా ఆలోచన చేసి దీనికి ఓపెన్గా ఈ సమాజంలో ఇప్పుడున్న ఆర్థిక మోడర్న్ డేస్లో ఓపెన్గా మన మునూరు కాపు చెప్పుకుందామా అనేసి నేనన్నా. అంటే పర్టికులర్ అందరూ అన్నారు, అట్లా పర్టికులర్ నేనన్నాను, మనకు తప్పేమున్నది, సిగ్గేమున్నది, మనం ఎక్కువ ఉన్నాము సమాజంలో, మన వాట మనకు కావాలి, అడగదాము, మనం పెట్టుకుందాం, తప్పేమున్నదని బాగా వాదించి మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందరు ముసుగులలో వేరేదో పేర్ల ముసుగులో చేస్తారు. మనకు అలాంటి ముసుగులో ఇదేం చేయొద్దు, డైరెక్ట్గా మనం మునూరు కాపు మహాసభ అని పెడదాం అన్నట్టు, గ్లోబల్ మునూరు కాపు అసోసియేషన్ పెడదామన్నది చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళ దాంట్లో నేను. ఓకే, అందుకొరకు ఇప్పుడు ఏంటంటే అందరూ 7 ఖండాల నుండి వస్తున్నారు. యూరోప్ నుండి వస్తున్నారు, ఆసియా నుండి వస్తున్నారు, ఆఫ్రికా నుండి వస్తున్నారు, ఇండియా నుండి వస్తున్నారు, ఆస్ట్రేలియా నుండి వస్తున్నారు, న్యూజిలాండ్ నుండి వస్తున్నారు, ఇలా చాలా కంట్రీస్ నుండి వస్తున్నారు. అందరికీ ఒక మనవి ఏంటంటే, ఇది ఆహ్వానం అనుకొని మన్నించి అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందే కోరుతున్నాను. దీనికి చాలా పెద్ద ముఖ్య ఉద్దేశాలు దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. వీ హ్యావ్ ఎ వెరీ గ్రాండ్ విజన్ ఫర్ ద ఎంటైర్ మునూర్ కాపు కమ్యూనిటీ. యాజ్ వన్ ఆఫ్ అవర్ బాస్ గారు యాక్చువల్లీ చెప్పినట్టుగా, చార్మినార్ కన్నా ముందే మునూరులో హైదరాబాద్లో ఉన్నారంటే యూ కెన్ అండర్స్టాండ్. అండ్ మన హిస్టరీ ఈవెన్ మచ్ బిఫోర్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ 517 years నుండి ఇక్కడ ఉంటున్నారు. వారు కూడా మాట్లాడితే మీరు కూడా తెలుస్తుంది, చాలా రిచ్ అనిపిస్తుంది. మనకి ఎంత కల్చర్ ఎంత రిచ్ ఉందంటే అంత రిచ్ ఉన్నది. నమస్తే, నా పేరు సుభాష్ అల్లం. ఫస్ట్లీ పొన్నాలకి థ్యాంక్ యూ, మాకు టైం ఇచ్చినందుకు, ఫర్ బ్లెస్సింగ్ దిస్ అకేషన్. ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ మేడ్ బై రజనీకాంత్ గారు టు పుట్ టుగెదర్ దిస్ whole event. And I again thank Mr. Praveen for hosting this great evening with all of us here, and for all the support that we have been receiving. We have close to about 2,000 families, I think so, in America, that we at least know that they are Munur Kapu, and we never have a platform where we can actually meet or convolute, and we can actually celebrate. This is the first time Rajinikanth has actually made a great effort to actually put together this, and he's trying to actually bridge the gap between all of us. We all were trying to do something good for the society. We want to do something nice for the society by meeting. And this is the first event where this is being blessed by Purnarna, and moving forward we'll have much more occasions like this. Thank you so much, Amma. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరూ ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో మేము నెక్స్ట్ వీక్లో జరగబోయే మహాసభకి ప్రిపరేషన్ సన్నాహక సభ పెట్టుకున్నాము.
ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు పొన్నాల అంకుల్ ఇండియా నుండి 15 రోజుల ముందే వచ్చి మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. అలాగే అక్రాస్ ద కంట్రీ అరౌండ్ 200 పీపుల్ ఫర్ లాస్ట్ 2 weeks ఆల్మోస్ట్ రౌండ్ ద క్లాక్ వర్కింగ్ టు మేక్ ద నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ సక్సెస్. నేను ఇక్కడ కొందరు అక్రాస్ ద కంట్రీ ఉన్న వాళ్ళు కోర్ కమిటీలో ఉండి మేము అందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ న్యూజెర్సీలో చాలా మంది పెద్దల్ని కలుసుకోవడానికి వాషింగ్టన్ డీసీ నుండి మహాసభ కన్వీనర్ రజనీకాంత్ అన్న వచ్చినలు, అండ్ ఈరోజు ప్రవీణ్ అండపల్లి గారు మా ఫౌండర్ గ్రూప్ చైర్మన్ వాళ్ళ ఇంట్లో అందరం కలుసుకున్నాము. అందరూ వాలంటీర్స్కి మా ఈసీ టీము, వెంకట్ పెద్ది ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ దండ్యాల, అండ్ మురళి అండ్ వినయ్ పట్లోల్ల ట్రెజరీ టీమ్, అండ్ అవర్ జాయింట్ సెక్రటరీ జ్యోత్స్న గారు, అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు మా వాలంటీర్స్ అందరికీ. అండ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాబోతుంది అంటే దానికి కారణం ఎవరంటే మా డోనర్స్. మేము ఈ ప్రోగ్రామ్కి ఎవరి దగ్గర ఇండివిజువల్గా ఏం ఛార్జ్ చేయడం కానీ, మా మెంబర్షిప్లకు కానీ ఏదైనా ఛార్జ్ చేయడం కానీ ఏం లేదు. అందరూ మా కమ్యూనిటీ పెద్దలు, బయట కమ్యూనిటీ పెద్దలు, మాకు ఇక్కడ మిత్రులు అక్రాస్ ద యుఎస్ అందరూ వచ్చి ముందుకొచ్చి వాళ్ళు ఆర్థిక సహాయం అందిస్తున్నారు, అన్ని రకాల సహాయం అందిస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. మేమందరం ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ చేయడానికి రెడీ అవుతున్నాము. అందరూ ఈ మెసేజ్ చూసిన వాళ్ళందరికీ జిఎంఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపున ఆహ్వానం చెప్తున్నాం. అందరు తప్పకుండా వచ్చి ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో లక్ష్మీ అంకుల్ గారికి నమస్కారం. సో గ్లోబల్ మున్నూర్ కాపు అసోసియేషన్ మహాసభ ఆగస్టు 30th, 31st వర్జీనియాలో మహాసభ జరుగుతుంది. సో దానికి ఈ గ్లోబల్ మున్నూర్ కాపు అసోసియేషన్ దానికి నేను మ్యాట్రిమోనీ చైర్మన్ అండి. సో నాకు ఈ మ్యాట్రిమోనీ ఇచ్చినప్పుడు నేను చేయగలుగుతానా లేదా అనేది కొంచెం ఉండే. రజనీకాంత్ గారు నాకు అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేసి, ప్రెసిడెంట్, సో రజనీకాంత్ గారు నాకు అన్ని హెల్ప్ చేసి చేయొచ్చు అని చెప్పిండ్రు. సో దానికి ఇప్పుడు 350 మా దగ్గర ఉన్నాయండి వాళ్ళ ప్రొఫైల్స్, 350 పీపుల్. అందులో మేము కొంచెం డిఫరెంట్గా వాళ్ళు వచ్చి చూసుకోవడానికి పరిచయ వేదిక లాగా మేము డిఫరెంట్గా ప్లాన్ చేసినాం. ఏంటంటే క్రూజ్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే మ్యారేజ్ చేసుకోవడానికి చూస్తున్నారో వాళ్ళందరినీ ఒక 2-3 hours వాషింగ్టన్ డీసీలో ఒక రివర్లో తీసుకెళ్ళి వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకొని వాళ్ళు పరిచయం చేసుకొని అందులో రిజిస్టర్ చేసుకొని వాళ్ళు మ్యారేజ్ చేసుకునే విధంగా మాకు మున్నూరు కాపు నుండి మేము ఏదైనా హెల్ప్ చేయగలిగితే వాళ్ళకు డెఫినెట్గా చేసి వాళ్ళకి పరిచయ వేదిక అరేంజ్ చేసినాం. సో దానికి ఒక 80 members వరకు రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఇదంతా మేము సక్సెస్ చేయడానికని ఈ ఐడియా రజనీకాంత్ గారిది. అంటే యాక్చువల్గా అదే అండి, ఫస్ట్ టైం డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా. తను చెప్పినప్పుడు ఇట్లా కూడా చేయొచ్చా అన్నట్టు అనిపించింది. నేను సక్సెస్ చేయగలుగుతామా లేదా అనేది అనుకున్నాం కానీ సో అందరు రిజిస్టర్ చేసుకున్నారు. అందరు కూడా ఎక్సైటింగ్ ఉన్నారు. క్రూజ్లో వెళ్ళి చేయడం అంటే అందరు ఎక్సైటింగ్ ఉన్నారు, మంచిగా అనిపిస్తుంది. సో సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరు కూడా దీనికి హెల్ప్ చేసి అందరు రండి, దీన్ని విజయవంతం చేద్దాం. వరల్డ్ వైడ్గా వస్తున్నారు కాబట్టి అన్ని కంట్రీస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుండి వస్తున్నారు. హ్యాపీ. హలో అండి, థ్యాంక్ యూ సాక్షి టీవీ టు కమ్ హియర్ కవరింగ్ దిస్ ఈవెంట్. ఈరోజు మా ఇంట్లో మన రజనీకాంత్ కానీ పొన్న లక్ష్మీ అంకుల్ కానీ ఇక్కడ రావడం, మిగతా వాళ్ళు మన జిఎంఏ లోకల్ న్యూజెర్సీ జిఎంఏ వాళ్ళు కలిసి ప్లానింగ్ కోసం కలిసాము. ఈరోజు జిఎంఏ స్టార్ట్ చేసి 1.5 years అవుతుంది. దాంట్లో ఆల్మోస్ట్ 2000 ఫ్యామిలీస్ని కనెక్ట్ చేసాము. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అనుకుంటాను. అంత ఫాస్ట్గా ఒక కమ్యూనిటీలో ఎంతమందిని కలపడం, దాంతోపాటు దాంట్లో అరౌండ్ 60 to 70% యూత్. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్. సో దీనికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరందరూ 31st ఆగస్ట్ 31st వర్జీనియాకి వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని ఆల్రెడీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 2000 రిజిస్ట్రేషన్ దాటిపోయినాయి. ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీని మీద. మంచి వైబ్ వచ్చింది. అందరు రండి, వి ఆల్ ఎంజాయ్. శ్రీనివాస్ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం అని చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు మా వాళ్ళు. మీరు అందరు వచ్చి, ప్లస్ దీనికి మన ఒక్క కమ్యూనిటీ కాదు, మిగతా కమ్యూనిటీ నుంచి కూడా పెద్దలందరూ సపోర్ట్ చేయడం చాలా మంచి విషయం. అందరిని కలుపుకొని పోతున్నాం. మన ఇంట్లో పండగలాగా అందరిని పిలిచాం. ప్రతి కమ్యూనిటీ మెంబర్స్ వస్తున్నారు మనకు సపోర్ట్ చేయడానికి. ఈవెన్ మనం క్యాస్ట్ బేస్డ్గా పెట్టుకున్నా అందరినీ కలుపుకొని తీసుకెళ్తా ఉన్నాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. అంత వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి మనం ఎడ్యుకేటెడ్ పీపుల్గా బిహేవ్ చేస్తూ అందరినీ తీసుకెళ్తున్నాం ముందరికి. మన కమ్యూనిటీలో ఉన్న అందరికీ కూడా
హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సంస్థ. అందరూ జాయిన్ అవ్వండి, ఈ ఈవెంట్కి సక్సెస్ చేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ. హలో అండి, మీరు విన్నారు కదా. సో యూ హర్డ్ లాట్ అబౌట్ ద ఆర్గనైజేషన్, హార్డ్ వర్క్ దట్ ఈస్ పుట్ బై లాట్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఫర్ అ లాంగ్ టైమ్. సో డెఫినెట్లీ కమ్ ఓవర్, join, have fun, and instead of going somewhere else in the long weekend, just come to Washington DC and we'll have fun together as a family. I think we can expand and collaborate a lot. So looking forward to see you all. హలో అండి, నమస్కారం అండి. ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన సాక్షి టీవీ వాళ్ళకి, అలాగే ముఖ్య అతిథిగా జిఎంఏ మహాసభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిఎంఏ సంస్థ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ సంస్థ మొదటి మహాసభను గ్రేటర్ DC ఏరియాలో అయిన వర్జీనియాలో నిర్వహించబడుతుంది ఈ ఆగస్టు 30-31 తేదీకి. దీనికి అమెరికాలో ఉన్న మన మున్నూరు కాపు పీపుల్ అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదా, ప్రపంచంలో ఉన్న మొత్తం జిఎంఏకి కూడా ఈ విధంగా పర్సనల్ గా ఇన్విటేషన్ అనేది ఇస్తున్నారు. మహాసభకి విచ్చేసి ఖచ్చితంగా దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. జై మున్నూరు కాపు. తెలంగాణ సంప్రదాయ పండగ అయిన బతుకమ్మ వేడుకలకి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA సిద్ధమైంది. ఫ్రిస్కోలో ఫ్లైయర్స్ వేలో సెప్టెంబర్ 21న TTA డలాస్ ఆధ్వర్యంలో అతిపెద్ద బతుకమ్మ పండగ జరగనుంది. ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాల ఫ్లైయర్ ను TTA డలాస్ చాప్టర్ రిలీజ్ చేసింది. పలువురు సెలబ్రిటీస్ రానున్న ఈ సంబరాలకి తెలుగు ఆడపడుచులు పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని సభ్యులు కోరారు. దాదాపు 1000 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ డాలస్ చాప్టర్ ఉమెన్స్ టీం నుంచి మాట్లాడుతున్నాను. మేము ఈ సంవత్సరం సెప్టెంబర్ 21న ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోబోతున్నాము. దానికి ఈ ఫ్లైయర్ లాంచ్ ఇప్పుడే చేశాము. అందరికీ ఇదే మా ఆహ్వానము. డాలస్ ప్రజలందరికీ మేము జరుపుకునే ఈ బతుకమ్మ సంబరాలు మనతో పాటు జరుపుకోవడానికి ఇండియా నుంచి సెలబ్రిటీలు రాబోతున్నారు, సింగర్స్ రాబోతున్నారు. మీకు ఇక్కడ మంచి డెలిషియస్ ఫుడ్ ఉండబోతుంది అండ్ చాలా స్టాల్స్ షాపింగ్ చేసుకోవడానికి, కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఫైనల్ గా DJ, అన్ని కోలాటం కూడా అన్ని ఉండబోతున్నాయి. మీరందరూ వచ్చి అందరితో మీ ఫ్యామిలీతో పాటుగా వచ్చి అందరూ సంతోషంగా ఇక్కడ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి గారికి, నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది గారికి, డాలస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ చింతా గారికి అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, RVSPs, మా ఉమెన్స్ టీమ్ మెంబర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ see you all on 21st at Frisco Flyers from 12 to 10 PM. Please arrive at 12 PM. డాలస్ ప్రజలందరికీ మన TTA తరపున నమస్కారాలు. అండ్ మేము ఇక్కడ ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో ఈ రోజు బతుకమ్మ ఫ్లైయర్ ని TTA బతుకమ్మ ఫ్లైయర్ ని సెప్టెంబర్ 21 బతుకమ్మ ఘనంగా చేయడానికి ఫ్లైయర్ ని లాంచ్ చేస్తున్నాము. దీన్ని కవర్ చేయడానికి వచ్చిన మన సాక్షి టీవీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సాక్షి టీవీ. అండ్ అందరినీ ఈ వేడుకకు తప్పకుండా రావాలని కోరుకుంటూ ఈ డాలస్ ప్రజలందరికీ అతిపెద్ద బతుకమ్మ ఈవెంట్ ని గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అందరు వస్తున్నారు. సో అందరు తప్పకుండా రావాలని కోరుకుంటూ దీన్ని ఘనంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ everybody's request to come on September 21st. We have a lot of cultural activities, lot of raffle winners, raffle prizes and lot of other activities we have planned. Please request all of us to come with a family and enjoy the occasion. Thank you. డాలస్ లో ఉన్న తెలుగు ప్రజలందరికీ TTA తరపున నమస్కారాలు. మేము సెప్టెంబర్ 21న ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో అతిపెద్ద బతుకమ్మ సంబరాలు చేస్తా ఉన్నాము. మా TTA తరపున మీ అందరికీ ఆహ్వానం చెప్తా ఉన్నాము. అందరూ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఈ బతుకమ్మ సంబరాలని గ్రాండ్ గా సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. లాట్ ఆఫ్ ఫన్, కల్చరల్ బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అండ్ ఫుడ్ సూపర్ ఈవెంట్ ఉంటుంది. డిఫరెంట్ కథతో యువ దర్శకుడు కృష్ణమోహన్ తెరకెక్కించిన సినిమా డాష్. రాజేష్ గురం, తులసి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ప్రీమియర్ షో అమెరికా న్యూజెర్సీలోని న్యూ బ్రున్స్విక్ AMC థియేటర్లో ప్రదర్శించారు. ఇక ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో స్థిరపడిన ప్రవాసుల్ని ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ తో ఒక కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమా తెరకెక్కించారని ఆడియన్స్ కొనియాడారు. న్యూజెర్సీలో అందమైన ప్రదేశాల్లో ఈ ప్రొఫెషనల్ షార్ట్ ఫిల్మ్ ని చిత్రీకరించారు. దర్శకుడు కృష్ణమోహన్ డిఫరెంట్ గా ఈ మూవీ ప్రజెంట్ చేశారు. నటీనటులు అందరూ కొత్త వాళ్లే అయినా అనుభవం ఉన్న యాక్టర్స్ గా నటించారు. టెక్నికల్ గా బ్రిలియంట్ ఎఫర్ట్స్,
సినిమాలో కనిపించాయని ఆడియన్స్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మూవీ టీం ని అందరూ అభినందించారు. ఇక మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం పట్ల టీం తమ ఆనందం వ్యక్తం చేసింది. నమస్తే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు చాలామంది మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఈ డాష్ మూవీ రిలీజ్కి వచ్చారు, ప్రీమియర్ రిలీజ్కి వచ్చారు. నా పేరు కృష్ణమోహన్ అండి, ఈ డాష్ ఫిల్మ్ డైరెక్టర్ను. ఐ థింక్ వీ గాట్ ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ టైం మూవీ అయినా కూడా చాలా కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్ సస్పెన్స్ ఉంది. సమ్మన్ వాజ్ రెఫరింగ్ టు బాహుబలి సీన్ సస్పెన్స్ను రెఫర్ చేస్తుండే. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ ఫర్ చాలా మంది మన కమ్యూనిటీ లీడర్స్ బాగా హెల్ప్ చేశారండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద రావడానికి. అండ్ ఆల్సో క్రూ హెల్ప్ మీ లాట్. I thank everyone, each and everyone for being part of this project. And thanks a lot everyone, to all the community leaders, all the producers, all the supporters, moral, monetary, all supporters, and to everyone. I'm definitely with this kind of encouragement support, I want to do bigger projects. I'm open for discussions. కొత్త డైరెక్టర్ తీసినట్టుగా లేదు, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ తీసినట్టుగానే ఉంది ఫిలిం. షార్ట్ స్టోరీ అయినా మీనింగ్ఫుల్గా ఉన్నది. మనం ఎలా ఎస్కేప్ అవ్వచ్చు, ఎలా చూడొచ్చు. హాఫ్ అన్ అవర్ మూవీలో సస్పెన్స్ ఉంది, ప్లస్ మనకు ప్రతి ఒక్క కార్లలోనూ ఉంటాయి. దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, మనం ఎలా సేఫ్ గార్డ్ చేయొచ్చు పిల్లల్ని అనేదానికి ఫిలిం స్టోరీ థీమ్ మంచిగా ఉన్నది. ప్లస్ పిక్చరైజేషన్ చాలా చాలా బాగుంది. డైలాగ్స్, పిక్చరైజేషను, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి, ఫస్ట్ తీసిన డైరెక్టర్కి ఏమాత్రం తేడా లేకుండా పిక్చర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ టు కృష్ణమోహన్ గారు. ఇక్కడ ఈరోజు జరుగుతున్న ఈ డాష్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ని నేను హోస్ట్ చేశాను. అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ది డైరెక్టర్, స్క్రీన్ ప్లే అండ్ మన కృష్ణమోహన్ గారు. And the entire crew has worked really hard. And first time లాగా అనిపించలేదు. And there is a lot of hard work that you can see that they have put in. And ఈ రోజు ప్రీమియర్ షోకి ఇంత షార్ట్ టైంలో షార్ట్ ఫిల్మ్కి ఈ లెవెల్లో హాల్ మొత్తం ఫిల్ అయిపోవడం అనేది I was a little surprised. And it was a pleasure to see all this coming up like this anamata. So I really congratulate the entire team and all the very best to the crew and cast of Dash, and we look forward to the Dash 2, so they break the suspense as soon as possible. We have been waiting for this day for so long. Talking about the movie and the efforts, everyone have explained. It took quite a long time for us to manage everything, because we are not in Hyderabad, or we are not in the movie industries where we have a lot of movie work happening there. Nothing is happening here, right? So it was so challenging for the director to do everything from the scratch. I saw only story, screenplay, direction. I think I should add like additional 10 roles to him, like additional producer, additional light man, whatnot. Most of the roles, even from the promotion perspective as well, he has taken quite a lot on his head. And I think finally we are here. And I was told that I am a lead actor, but frankly speaking, after seeing all of you, I am not the lead actor. I am not the hero. You all are our heroes, for a simple reason that you might have come to this type of theater since your childhood to see superstars out there, right? You knew what kind of movie you were going to come and what type of stars you were going to see. None of us are stars, but you all showed up for a simple reason. You want to support your friends, and you want to support this community and be part of this show. Thank you so much. Thank you so much. I studied in Adayar Film Institute in a direction student. I was in a direction field. Then I changed to cinematography side, and this first time I am seeing my name in a big screen. I worked in a lot of short movies, something like that, and for Doordarshan documentary, something like that. But when I meet Mohan, I know the passion of his about the cinema, and I told that I will support him, and I didn't take any single money for this work, and I support him. తప్పకుండా ఇంకా మీరు మంచి ప్రాజెక్ట్ చేయాలని చెప్పి
ఇంకా ఎంతో మందికి ఆదర్శం అవ్వాలని, దీంట్లో ఎంతో మంది నిర్మాతలు ఇంకా కొత్త యాక్టర్స్ రావాలని కోరుకుంటూ ఈ క్రూ అందరికీ రాబోయే ప్రాజెక్ట్ అన్నిటికీ కూడా కలిపి అందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా మీరు మీ కుటుంబాలు అందరూ చల్లగా ఉండాలని, గణేష్ నవరాత్రి రాబోతుంది, గణపతి అనుగ్రహం, బాబా అనుగ్రహం, నేను నమ్మే జగన్మాత శ్రీమాత అనుగ్రహం, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ డలాస్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్ కి విశేష స్పందన వచ్చింది. ఫ్రిస్కోలో ఫ్లైయర్స్ వాలీబాల్ క్లబ్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో మొత్తం 24 టీమ్స్ పాల్గొన్నాయి. బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. ప్లేయర్స్ పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ లో పాల్గొని సత్తా చాటారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ డల్లాస్ చాప్టర్ వాలీబాల్ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించింది. టీటీఏ డల్లాస్ టీం బీవోడి ప్రవీణ్ చింత, వెంకట్ అన్నపరెడ్డి, నరేష్ బైనగిరి, శ్రీకాంత్ గాలి పలువురు నాయకత్వంలో ఈ వాలీబాల్ ఛాంపియన్షిప్ జరిగింది. బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. ప్రిస్కోలోని ఫ్లైయర్స్ వాలీబాల్ క్లబ్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో మొత్తం 24 టీమ్స్ పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ వాలీబాల్ పోటీలు ఆడియన్స్ ని అబ్బురపరిచాయి. పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. ఇక ఫైనల్స్ నువ్వానేనా అనేలా ఉత్కంఠభరితంగా సాగాయి. పోటీల్లో పాల్గొన్న ప్లేయర్స్ తమ టీం విజయం కోసం హోరాహోరీగా పోరాడారు. యూత్ ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకి మెమోంటోలు అందించి సన్మానించారు. విజేతలకి బహుమతులను ప్రదానం చేసి ప్రశంసించారు. ఇక టోర్నమెంట్ లో పాల్గొన్న ప్లేయర్స్ ను విజయవంతంగా నిర్వహించిన టీటీఏ డలాస్ టీం ను, నాయకులను, వాలంటీర్లను పలువురు అభినందించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు టీటీఏ డాలస్ చాప్టర్ ఇక్కడ ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్ జరుపుకుంది. టోటల్ 24 టీమ్స్ మొత్తం డాలస్ నుండి పార్టిసిపేట్ చేసి ఘనంగా సక్సెస్ చేశారు. దీనికి ముఖ్యంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాలస్ చాప్టర్ టీమ్ లీడర్షిప్ అండ్ ఆల్సో ఆల్ ద వాలంటీర్స్ అండ్ ఆల్సో ద నేషనల్ టీమ్, ఎస్పెషల్లీ బైలా మల్లారెడ్డి గారు అండ్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లెపెద్ది గారు and all the BODs and EC team and all the volunteers and RVPs, everybody, thank you so much. And especially I would like to shout out to my volunteers, all the volunteers who supported today and made this event big success. Having 24 teams and making the event from morning 7 a.m. to finishing up until 8:30 is a big success for us. So thank you so much, and once again thank you Dallas chapter for believing us and making this event big success. Thank you everyone. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఆల్మోస్ట్ 24 టీమ్స్ పార్టిసిపేట్ చేసిన టెక్సస్ వైడ్ గా. చాలా మంది ఆస్టిన్ నుంచి, హ్యూస్టన్ నుంచి వచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టీమ్స్ అండ్ స్పోర్టివ్ స్పిరిట్ తోటి మార్నింగ్ 7 నుంచి ఇప్పటి వరకు గేమ్స్ ఆడి అండ్ వి ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ ద ప్రైజ్ మనీ అండ్ షీల్డ్స్. మా వాలంటీర్స్ ఆల్మోస్ట్ 42 మెంబర్స్ వర్క్ చేసారు పొద్దుటి నుంచి. అండ్ థ్యాంక్స్ ఫర్ టీటీఏ వాలంటీర్స్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. నెక్స్ట్ వచ్చే బతుకమ్మ పండుగ కూడా అందరు రావాలి, వచ్చి అందరూ విజిట్ చేసి దే షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ బతుకమ్మ ఆల్సో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది వాల్ట్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.